హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బంగాళదుంప ఫ్రైని చాలా ఈజీగా టేస్టీగా చేసి చూపించబోతున్నాను. ఈ ఫ్రై సాంబార్ రసంలోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 4 పెద్ద బంగాళదుంపలు తీసుకొని తొక్కని పీల్ చేసేసి శుభ్రంగా వాష్ చేసేసి పెట్టేసుకోండి. తర్వాత ఒకే సైజులో ముక్కలన్నిటిని కట్ చేసుకోండి. చూడండి, ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మిగతా వాటిని కూడా కట్ చేసేసుకోండి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే ఫ్రై అనేది బాగుంటుందండి. ఇలా కట్ చేసేసుకొని వీటిని ప్రక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేగించండి. ఇవి వేగాక 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకోండి. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ముక్కల్ని మగ్గించండి. చూడండి, ఇలా ముక్క అనేది మగ్గాక ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకుని రసం సాంబార్లోకి సైడ్ డిష్ కింద సర్వ్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.